నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. సో ఇంతకు ముందే మెగా ఈవెంట్లో మా అన్నయ్యకు సంబంధించిన సీరియల్ ఒకటి లాంచ్ అయింది. సో దానికి సంబంధించి అలాగే చీలాసవ్లో వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేశారు. వీటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు గౌతమి అండ్ రఘు ఉన్నారు. హాయ్ అండి. సో మళ్ళీ మీ ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో మళ్ళీ పెళ్లి చేశారు కదా, ఏమనిపిస్తుంది? మాకు అసలు సర్ప్రైజ్ అయింది అండ్ అంత మంచిగా జరిగింది. లైక్ వి ఎంజాయ్డ్ అ లాట్ కదా స్టేజ్ మీద. మనకి అయితే వంట అంటే పెళ్ళిళ్ళు అవుతా ఉంటాయి, ఊరికే పెళ్ళిళ్ళు. మన చీలాసవ్ వల్ల ఊరికే పెళ్ళి పెళ్ళి పెళ్ళి. మంచిర్యాలో అందరి ముందు అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్. అవును, అండ్ చాలా ఎంజాయ్ చేసినాం మేము ఆ పెళ్ళి కూడా. అంత క్విక్ పెళ్ళి కూడా, మ్యాగీ వండినంత క్విక్గా అయిపోయింది పెళ్ళి. బట్ ఇట్ వాస్ ఫన్. అంటే పెళ్ళిళ్ళు ఎక్కడైనా కూడా 7 అడుగులు వేయడానికి తను తీసుకెళ్ళాలి, మీరు టెన్షన్లో మీరు తీసుకెళ్ళిపోయారు. అంటే యూజువల్లీ ఏంటంటే నేను ఒకటి ఏమనుకున్నానంటే, సీరియల్లో హీరోయిన్సే హీరోస్ ఎక్కువ. హీరోస్ ఉంటారు కానీ హీరో చేయింది కూడా హీరోయిన్ చేయగలుగుతుంది సీరియల్స్లో. సో దట్ ఈస్ హౌ సీరియల్ వర్క్స్. సో అందుకే తననే వదిలేసాను, నువ్వే తీసుకెళ్ళి. కొత్తగా పెళ్ళైందని కాంప్లిమెంట్ ఇస్తున్నారా ఏంటి? కాదు, ఇప్పుడు నాకు కూడా సీరియల్లో మొత్తం గండమే ఉంటుంది. సో ప్రతిసారి తినే వచ్చి కాపాడుతుంది నన్ను. సో హీరో తనే కదా. కాదు, యాక్చువల్గా కూడా సీరియల్లో కూడా అట్లనే మేము అనుకుంటూ ఉంటాం అనమాట. మన సీరియల్ వాళ్ళు కూడా అలాగే ఏడిపిస్తుంటారు. తిను ఎప్పుడు గండలలో ఉంటాడు, గండలలో నుంచి తనని నేను కాపాడుతూ ఉంటాను. సో తిను హీరోయిన్, నేను హీరో అని అంటూ ఉంటారు అనమాట. నేను హీరోయిన్. రియల్ లైఫ్లో కూడా ఇలా ఎవరికైనా సఫర్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారా? సీరియల్లో కాకుండా గండాల నుంచి తప్పించే పనులు చేస్తుంటారు. అంటే గండాలు హెల్పింగ్ నేచర్ అయితే ఉంది, రియల్ లైఫ్లో హెల్ప్ చేస్తుంది. అది కూడా తనని మాట్లాడనివ్వదండి. కొత్త పెళ్లి కొంచెం మాట్లాడాలి కదండి. అలసిపోకూడదని నేనే నా గురించి నేను చెప్తే బాగుండదు కదా. మాట్లాడరా ఇప్పుడు నువ్వు. సో మన అంటే ఇప్పుడు మన మిత్ర గారు అంటే నా హస్బెండ్ కదా. సో రియల్ లైఫ్లో ఎవరికి గండాలు ఉన్నాయి మనకు తెలియదు. చిన్న చిన్న హెల్ప్స్ అది చేస్తాం, కానీ నాకు గండాలు వస్తున్నాయని నాకు ముందే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అలా ఒక హింట్స్ వస్తూ ఉంటాయి. సో ఆయనని గండాల నుంచి కాపాడాలి అని చెప్పి నేను అలా ఫిక్స్ అయిపోయి ఎంత రిస్క్ అయినా చేస్తాను. అంటే రియల్ లైఫ్లో మీరు ఇప్పుడు ఆన్ స్క్రీన్లో ఉన్నారు, ఆఫ్ స్క్రీన్లో కూడా ఇలాగే ఉంటారా మీరు? అంటే ఫ్రెండ్లీగా ఇలా చాలా ఆన్ స్క్రీన్లో అంత ఉండదు. మిత్ర లక్ష్మి ఎక్కువ ఏంటి అని అంటే మూగా సైగల్ టైప్స్, సైలెంట్గా కేర్ చేస్తూ ఉంటాడు మిత్ర లక్ష్మికి. సో డైరెక్ట్ ఏది ఉండదు. ఆఫ్ స్క్రీన్ మేము మంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో లొల్లి లొల్లి వేస్తాం అనమాట సెట్లో. సో ఫుల్ ధూమ్ ధామ్ దోస్తాం, ఇరక మెరక చేస్తాం ఆ టైప్. సో హోలీ మార్నింగ్ జరిగిన సెలబ్రేషన్లో కూడా తనకి చాలా సాంగ్ పాడి ప్రపోజ్ చేశారు కదా. సో పెళ్ళి అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏదైనా తనకి సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏం చేస్తారు? ఒక చిన్న 2 లైన్స్ పాడండి. నువ్వంటే నాకు ఇష్టం అంతే తెలుసు నాకు. యాక్చువల్లీ ఆ సాంగ్ నీ నవ్వంటే నాకు ఇష్టం, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం కానీ రాదు పాడడానికి. సాంగ్ కూడా మీరు ఇద్దరు కలిసి తెలుగు నేర్చుకున్నాను అంతే ఇక్కడికి వచ్చి ఈ 1 year. మార్నింగ్ ఆ సాంగ్ పాడినందుకే నేను షాక్ అయినా. లిరిక్స్ అన్నీ అంత కరెక్ట్గా అండ్ అంత అంటే చాలా సాంగ్ పాడిండు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రఘు ఇంత బాగా పాడతాడు అని చెప్పి. నేను అన్నా చాలా బాగా పాడినావు రఘు. నేను యాక్చువల్లీ అక్కడ ఎక్స్ప్రెషన్స్ కూడా అదంతా సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్. ఇంకా ఇంకా మీరు కూడా పాడారు అక్కడ యాక్చువల్లీ. ఇప్పుడు తన ఎలాగో మీకు ఒకటి సాంగ్ డెడికేట్ చేశారు. మీరు ఒకవేళ తనకి ఇప్పుడు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలి అంటే మీరు ఒక 2 లైన్స్ తన కోసం పాడండి. పాదమెట్టు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడపడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. ఈ సాంగ్ నేను ఎందుకు పాడినా అంటే
యాక్చువల్లీ లాస్ట్ లైన్స్ ఉన్నాయి కదా నేను ఇప్పుడు పాడినవి. ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా, నిజంగానే కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఏడ్చిన సిచ్యువేషన్స్లో నిజంగానే నా తోని ఉండి ఏడవక్రా అని ధైర్యం చెప్పిండు. తర్వాత ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా అంటే నిజంగానే కొన్ని సిచ్యువేషన్స్లో నేను డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్స్లో అప్పుడు అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నాడు. బట్ ఐ థింక్ ఇప్పుడు చూస్తుంటేనే ఎమోషనల్ అయ్యారు. సో కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. సో అంత ఎమోషనల్ అవడానికి కారణం ఏంటి? మీరు లాగుతూ ఉంటారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఏదో వచ్చాయి. మీరే చూడండి, కళ్ళల్లో కలిపెచ్చు, కళ్ళల్లో వాటర్ వచ్చాయా లేదా మీరే చెప్పండి. ఫీల్ అయ్యా, నిజంగా ఫీల్ అయ్యా. అంటే అది ఫ్రమ్ ది హార్ట్ వచ్చింది సాంగ్ అది. తను అంత ఎమోషనల్గా అవ్వడానికి సో రీజన్ మేము చూసాం, మీ మీద అంత అఫెక్షన్ అని. తనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏది? తన మంచితనమే తన బెస్ట్ క్వాలిటీ. అండ్ కళ్ళు. నాకు కూడా కళ్ళు. ఎందుకు కళ్ళు ఎందుకు నేను చెప్తా, తను చెప్పినందుకు కాదు. ఇప్పుడు కొన్ని సీన్స్ చేస్తూ ఉంటాం కదా, ఎమోషనల్ సీన్స్ కానీ, ఎక్కువ మా ఇద్దరి మధ్య పడేది ఎమోషనల్ సీన్సే. సో నేను ఇన్వాల్వ్ అవ్వకపోయినా తన కళ్ళల్లో చూస్తే ఆటోమేటిక్గా నేను ఇన్వాల్వ్ అయిపోతా అనమాట. అండ్ రఘుకి చాలామంది కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు, కళ్ళతో యాక్ట్ చేస్తాడు అని చెప్పి. యాక్చువల్లీ అది ఏందో అనుకుంటాడు కానీ అది చాలా మంచి కాంప్లిమెంట్ నా దృష్టిలో. సో కళ్ళు ఇప్పుడు కళ్ళతో యాక్ట్ చేసి చూపించండి. లేదండి, అవేం చూపించమను. ఫైనల్గా ఇప్పుడు మా అన్నయ్య అనేది మార్చి 25th వస్తుంది కదా, దీని గురించి 2 మాటలు చెప్పండి చాలు. ఫస్ట్ తను చెప్పు. మా అన్నయ్య చాలా లైక్ ప్రోమో చూశాను, చాలా ప్రామిసింగ్గా ఉంది. సో మంచి ప్రొడక్షన్, మంచి టీమ్. అండ్ నా చెల్లి శ్వేత దాంట్లో చేస్తుంది. అక్కడ కూడా అన్నయ్యకి పెద్ద చెల్లిగా చేస్తుంది. తను ఎంత హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు, ఎంత ప్యాషన్కి ఎంత ప్యాషన్తో ఈ ఫీల్డ్కి వచ్చిందనేది నాకు తెలుసు. సో అలా చాలా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టపడి వచ్చారు. సో ఆల్ ది బెస్ట్ మా అన్నయ్య టీమ్కి. సో మా సీరియల్ని అయితే ఎలాగైతే ఆదరిస్తూ వచ్చారో మా అన్నయ్య టీమ్ సీరియల్కి కూడా అలాగే ఆదరిస్తూ రండి, వాళ్ళకి కూడా మీ ప్రేమనంతా పంచండి. అన్నయ్య అంటే ఒక తల్లిదండ్రుల తర్వాత అన్నయ్య అందరికీ. సో ఈ స్టోరీ ఎలా అంటే చిన్నప్పుడే వాళ్ళ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం, తర్వాత అన్నయ్య చిన్నప్పటి నుంచి ఆ చెల్లెల్ని లైక్ కేర్ చేసుకుంటూ ప్రేమిస్తూ వాళ్ళని చూసుకుంటూ ఈ బ్యాడ్ సొసైటీ నుంచి వాళ్ళని కాపాడుతూ వస్తూ ఉంటాడు. సో ఆ కథ వినగానే నాకు అంటే సంథింగ్ న్యూ అనిపించింది. సో నేను కూడా ఎదురు చూస్తున్నాను మా అన్నయ్య చూడడానికి. సో ఇదే 25th నుంచి 6 PM వస్తుంది, 6:30 PM వస్తుంది. మేము వాళ్ళకన్నా ముందు ఒక అరగంట ముందే వచ్చేస్తున్నాం 6 PMకి. సో 6 PM నుంచి కంటిన్యూస్గా 10 PM వరకు జీ తెలుగు చూడండి, సపోర్ట్ చేయండి. దట్ వాస్ చీలా సౌ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సో డైలీ జీ తెలుగులో 6 o'clock వస్తుంది. అలాగే మా అన్నయ్య కూడా 6:30కి వస్తుంది. ఎలాగైతే చీలా సౌని ఆదరిస్తున్నారో మా అన్నయ్యని కూడా ఆదరించాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో దట్స్ ఇట్, చూస్తూనే ఉండండి NTV.